నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అద్భుతం 28. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వేళ ములక్కాళ్ళ పునుకుల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, మసాలా పేస్టు, టమాటాలు, గుజ్జు. ముందుగా టమాటాలు ఇలా గుజ్జు చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల నూనె వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ములక్కాళ్ళ ముక్కలు కూడా 2 ఇంచుల చొప్పున కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయతో పాటు ములక్కాళ్ళు కూడా వేగిపోతాయి. ఇవి బాగా వేగనివ్వాలి. ఈ లోపల ఉప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకుని చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి, ములక్కాళ్ళు కూడా బాగా వేగుతాయి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇవి ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేశాను. ఆ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూరకి మంచి రుచి ఇస్తుందండి. పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా వేయించుకుని ఇందాక మనం చేసుకుని టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి. అది వేగే లోపల ఇక్కడ మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా చిన్న చిన్న పునుకుల్లాగా పెసరపిండిని వేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇలా పునుకుల్లా వేసేసుకోవాలి. ఇక్కడ టమాటా గుజ్జు వేగింది. ఇందులో సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఒక్కసారి ఒక పొంగు రానివ్వాలి. ఈ గ్రేవీ అంతా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పునుకులు కూడా వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఉడుకుతోంది. ఇప్పుడు ఈ టైంలో మనం తగినంత సాల్ట్ కూడా వేసుకుని పునుకులు వేసుకుని కలుపుకుంటే టేస్టీ ములక్కాడ పునుకుల కూర రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ప్లీజ్